ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి శాంతి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికిను, శాంతి గారికి జరుగుతున్న అల్లర్లు కావచ్చు, మీడియాలో శాంతి అంటే తెలియని వాళ్ళైతే ఎవరు లేరు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈవిడ అంత వైరల్‌గా మారినటువంటి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంత వైరల్‌గా కూడా ఎవ్వరు మారలేదు. ఈవిడ తప్ప. ఇప్పుడు ఈవిడ మీడియా ముందుకొచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ముసలి కన్నీరైతే కార్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడని. అందుకని నా పైన మీడియా అనేది రక్కసులాగా పడుతుంది. అక్కసు ఎల్లకొక్కుతున్నారు అని చెప్పి ఈవిడ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈవిడ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి బయటకు రాకుండా కులం ముసుగులో తప్పించుకునే ఆలోచన. ఈవిడ కులాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. 100% లేదు. ఎందుకంటే అక్కడ కులానికి సంబంధించినవి ఏం జరగట్లే. ఈవిడ చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే తప్పులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈవిడ పైన ఉన్నటువంటి పక్కన వాళ్ళ భర్త కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, చెప్తున్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చారే తప్ప ఈవిడ చేసినటువంటి తప్పులు, లేకపోతే ఈవిడ చేసినటువంటి లంచగొండితనం ఇలాంటి వాటిని బయటికి తీసుకొచ్చారే తప్ప లంచం ముసుగులో నేను ఒక ఎస్సీని కాబట్టి, లేకపోతే నేను ఒక ఎస్టీని కాబట్టి, నేను ఒక దళిత సామాజిక మహిళను కాబట్టి నేను తప్పు చేసుకోవచ్చు, నేను లంచాలు తీసుకోవచ్చు అనేది రాజ్యాంగంలో లేదు కదా. నీకు ఒక కులాన్ని ఇచ్చింది ఎందుకు? ఆ రిజర్వేషన్ కల్పించింది ఎందుకు? నిన్ను కులం పరంగా దూషించినా, లేకపోతే కులం పరంగా నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టినా నువ్వు అప్పుడు ఆ కులాన్ని యూజ్ చేసుకుని అట్రాసిటీ కేసు ఏదో పెట్టుకోవాలి తప్ప నేను లంచం తీసుకుంటాను, లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, లేకపోతే నాకు ఏది నచ్చితే అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను, సొసైటీతో నాకు సంబంధం లేదు అనే విధంగా నువ్వు ప్రవర్తించి ఇప్పుడు నేను ఒక ఎస్టీ మహిళని అందుకని చెప్పి నా మీద ఇలా మీడియా విరుచుకుపడుతున్నారు మీడియా వాళ్ళు అది ఇది అని చెప్పి ఇలాంటి మాట్లాడడం అనేది సరికాదు కదా. ఈవిడ ఎలాంటి మనిషి? ఈవిడికి వచ్చేసరికి 56,000 శాలరీ. ఈవిడికి జాబ్ వచ్చి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఇంట్లో ఖర్చులు అవి కొన్ని మా అయితే నెలకు వచ్చి 30,000 మిగులుతాయి, లేకపోతే ఒక 40,000 మిగులుతాయి. కానీ 3 కోట్ల పెట్టి 3 కోట్ల ఖరీదైన బంగ్లాని ఈవిడ తీసుకున్నారు. అది విజయసాయి రెడ్డి గారు మళ్ళీ 1,500,000 ఇచ్చారు ఈవిడ బిల్డింగ్ తీసుకోవడానికి. మళ్ళీ 3.5 కోట్ల విలువ ఉన్నదాన్ని 2.5 కోట్లకే మాట్లాడారు. అంటే ఈవిడ సొంత డబ్బు ₹1,00,00,000 ఉంది. మరి ఎలా సంపాదించింది ఇవన్నీ కూడా? ఒక్కసారి ఎలా సంపాదించింది అంటే ఈ వీడియో చూడండి. కంపల్సరీ ఏదో మీకు ఇబ్బంది పెడతారో ఆవిడ మీరు డబ్బులు ఇవ్వాలంటే అని చెప్పేసి నా దగ్గర 5 లక్షల రూపీస్ దబదపాలుగా తీసుకెళ్ళాడు. 5 లక్షలు ఎవరు తీసుకెళ్లారు? చెంబోలు శ్రీనివాస్ అన్న ఆయన ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్లోనే క్లర్క్ చేస్తున్నాడు. ఆయన తీసుకెళ్తే అండి అది అర్థమైంది కదా. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో క్లర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈవిడ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. ఈవిడికి మా మేడం గారికి ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడికి 5 లక్షలు ఇవ్వాలి, ఇస్తేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి 5 లక్షలు దప్తపాలుగా అంటే ఫస్ట్ కొంత అలా 5 లక్షల రూపాయలు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది అని చెప్పి ఒక బాధితుడు వాపోతున్నాడు. ఇంకేం జరిగిందో మీరే వినండి. ఎవరి పేరు చెప్పి తీసుకెళ్ళాడు? పేరు చెప్పి తీసుకెళ్ళాడు. మా మేడం పేరుకి ఇవ్వాలి, కాంతి పేరుకి ఇవ్వాలని చెప్పి వేగ్గా చెప్తున్నారా? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయా? రికార్డింగ్ తో సహా వీడియో రికార్డింగ్ ఉంది, ఆడియో రికార్డింగ్ మొత్తం అన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఇన్ని డబ్బులు పెట్టిన భయంతో నేను నా వర్కే సాఫీగా జరగాలి. ఎందుకంటే బోర్డు అప్పులు చేసి కొన్ని ప్రాపర్టీ సంపేసి అప్పులు చేసి కడుతున్నాం సార్. ఇది మాకు ఏదో రూపాయి వస్తుందని చెప్పేసి పోనీలు అని చెప్పి నేను అది చూసారు కదా. ఈయన ఏమంటున్నాడంటే బాధితుడు, నా దగ్గర ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది, ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. ఈ మేడం గారికి ఇవ్వాలి, మా శాంతి మేడం గారికి ఇవ్వాలి అని చెప్పి ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఒక ఎస్సీ మహిళ ఉండి, ఒక ఎస్టీ మహిళ ఉండి, అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలు ఉండి ఇప్పుడిప్పుడే కొంతమంది మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు ఇలాంటి లంచగొండులుగా మారి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే నేను ఇంత తిన్నాను పలానా సామాజిక వర్గంలో పుట్టి అని చెప్పి ప్రపంచానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణంగా మారాలనుకుంటున్నారా? అంటే ఇంత తింటేనే ఈ సామాజిక వర్గంలో గొప్ప అనేది తెలియజేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక కులం ముసుకుని అడ్డు పెట్టుకుని తప్పు చేయడం అంటే ఏంటి? దాని గురించి చెప్పండి. ఒక అట్రాసిటీ మేము మాట్లాడితే కూడా నేను ఒక దళిత మహిళని అని చెప్తుంది. దళిత మహిళ ఉండి ఇన్ని కోట్ల రూపాయలు విల్లాలు ఎలా కొనగలుగుతుంది? ఇన్ని లక్షల రూపాయలు లంచం ఎలా తీసుకుంటుంది? తెలిసే ఇవి తెలియకుండా ఇంకెన్ని జరిగి ఉంటాయి. కొన్ని వేల ఎకరాల భూముల్ని తన అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగంతో
విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కొంతమంది ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో అధికారులు లేకపోతే నాయకులు వారికి కట్టబెట్టారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇంకా బయటకు రావాలి, ఒక్కొక్కటిగా వస్తూనే ఉంటాయి.